ఎల్జీ సంస్థ అంటే ఏదైతే ఇప్పుడు మనకి టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో మరొక 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. శ్రీ సిటీలో తన క్షేత్రం కింద ఎంచుకోవడానికి సిద్ధపడింది. రాష్ట్రంలో కొత్తగా ఒక 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఏదైతే భారత్లో అంటే ఇతర దేశాల నుండి తీసుకొచ్చి ఇక్కడ చేయడం వలన అసెంబ్లింగే నడుస్తుంది. దాని మూలంగా కాస్ట్ పరమైనటువంటిది ఎక్కువగానే ఉంది. అలా కాకుండా ఇక్కడే మ్యాక్సిమం యాక్టివిటీ అంతా చేస్తే తక్కువ రేటుకే ఇవ్వచ్చు. ఇవాళ ఎల్జీది వచ్చేటప్పటికి పబ్లిక్లో మంచి ఇది ఉన్నా సరే సమస్య ఎక్కడ ఉంటుందంటే రేటు. మామూలు వాటితో పోల్చుకుంటే, మిగతా వాటితో పోల్చుకుంటే రేట్ ఎక్కువగా ఉంటాయి ఎల్జీ. ఆ ఎల్జీ రేట్లు తక్కువగా ఉండాలంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అందుకు అనుగుణంగా భారతదేశంలోనే తయారీ యూనిట్ ఎంచుకున్నప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ గుర్తుకొచ్చింది. తద్వారా ఎల్జీ నూతన యూనిట్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయలతో పెట్టబోతోంది.